నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఎమ్మెల్సీ కవితకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కోర్టు కవితకు రిమాండ్ విధించింది. శుక్రవారం సాయంత్రం కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కూర్చోబెట్టారు. ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. కవితకు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు తన అరెస్టును ఖండిస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కవిత అరెస్టుపై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా ఆమె తరపు లాయర్లు పేపర్లను సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిలో శుక్రవారం ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు ప్రశాంతంగా జరిగాయని, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ పి శ్రీనివాసరెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ ఎద్దుల వివేకానందరెడ్డి ఎదుట వివరాలను సేకరించినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కవిత అరెస్టుపై ఆమె తండ్రి మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కవిత ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తమపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నేరాలు మోపినా చట్టబద్ధంగా పోరాడి తామేంటో నిరూపించుకుంటామని చెప్పారు. కావాలని కుట్రలు చేసే వాళ్ళకి కాలమే సరైన గుణపాఠం చెప్తుందని అన్నారు. త్వరలోనే కవిత బయటకు వస్తారని, కార్యకర్తలు, టీఆర్ఎస్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాటకు చెప్పులకి బీఆర్ఎస్ భయపడదని, కావాలని తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళకి త్వరలోనే బుద్ధి చెప్తామని అన్నారు.